హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ అందరికీ మా ఆర్గానిక్ గార్డెన్‌లో కాచిన గోరు చిక్కుళ్ళు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చూసారా, మొక్క చాలా పొడవుగా ఎదిగింది. గోరు చిక్కుళ్ళు కూడా అలాగే కాచాయనమాట. మొక్క ఎంత పొడవుగా ఉందో ఆ మొక్క బారున కూడా గోరు చిక్కుళ్ళు ఇలా కాసాయి ఫ్రెండ్స్. ఆ బెండ మొక్కలు మధ్యలో గోరు చిక్కుళ్ళు వేసామనమాట. అంటే వాటి మధ్యలో కాదు, ఒక వరుసలో వేస్తే వీటిని వేరే వరుసలో వేసామనమాట. చాలా మొక్కలు వేసాం ఫ్రెండ్స్, కానీ ఆ రెండో మూడో మొక్కలు బతికాయనమాట. అవి ఇలా కాచాయి. ఈ సంవత్సరం హెవీ రెయిన్స్ కదా! ఆ హెవీ రెయిన్స్ వల్ల ఏమైనాయి అంటే ఆ మొక్కలన్నీ పాపం నీరు ఎక్కువైపోయి అన్నీ కుళ్ళిపోయినాయండి. అన్నిటిని తట్టుకొని, కొద్దిగా వర్షాన్ని తట్టుకొని బతికిన మొక్కలు మూడే 3 ఉన్నాయన్నమాట. వాటి యొక్క కాయలు ఇలా కాచాయి చూసారా? ఇవి ఏ పరిస్థితుల్లోనైనా తట్టుకొని బతికిన మొక్కలనమాట. వాటి యొక్క గోరుచిక్కుళ్ళు వీటిని హార్వెస్ట్ చేస్తే ఒక కూరకొస్తుందేమో. ఇంకా చిన్న చిన్నవున్నాయి. అవి కూడా రెడీ అయిన తర్వాత హార్వెస్ట్ చేద్దాం కదా అని అలా ఉంచేసాము. అలా ఉంచే క్రమంలో ఏమైనాయంటే కొన్ని మాత్రం ముదిరిపోయినాయి. కొన్నేమో లేతగా ఉన్నాయన్నమాట. ఇంకా హార్వెస్ట్ చేసే ప్రాసెస్ లేట్ అయితే ఉన్నాయి కూడా ముదిరిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని హార్వెస్ట్ చేయబోతున్నాం. ఈ మొక్క చాలా హైట్‌గా పెరిగింది ఫ్రెండ్స్. నా అంత పొడవుంది ఈ మొక్క. ఎంత పొడవుగా ఉందో మొక్క బారున కాయలు కాచాయని చెప్పాను కదా! ఇవేనండి. ఆ పక్కన చిక్కుడు పాదు కూడా ఉంది. కానీ ఇది చిక్కుడుకాయలు కాదు ఇవి. ఇవి గోరు చిక్కుళ్ళనమాట. మా ఏరియాలో గోరు చిక్కుళ్ళని అంటాము. మరి మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయడం. ఇది ఇంకొక మొక్క ఫ్రెండ్స్. గోరుచిక్కుడు మొక్క అనమాట. ఇది వంగ మొక్కలోకి దాక్కొని మరీ పెరుగుకుంటూ వచ్చిందనమాట. ఇది కూడా వర్షాన్ని తట్టుకునే కొద్దిగా ఎదిగిన మొక్క ఫ్రెండ్స్. దీనికి కూడా కాపొచ్చేసింది. ఇందాక చూపించిన గోరుచిక్కుళ్ళు మాత్రం చాలా పొడవుగా ఉన్నాయి కదా! ఇవి మాత్రం వాటికన్నా కొద్దిగా చిన్న సైజ్ అనమాట. అంటే మీడియం సైజు. అంత పొట్టి కాదు, అంత పొడవు కాదనమాట. మీడియం సైజులో కాచాయి ఇవి. అడుగున ఒకటే కాచింది. ఇలా పైకెళ్ళేపాటికి కాయలు ఇంకా చాలా కాచాయనమాట. 2 3 అలా కాపొచ్చిందండి. ఇంతకుముందు అదే ఈ వీడియోలో స్టార్టింగ్‌లో ఒక మొక్క చూపించాను కదా! ఆ మొక్క కాచిన గోరుచిక్కుళ్ళు, ఈ మొక్క కాచిన గోరుచిక్కుళ్ళు రెండిటిని కలిపి హార్వెస్ట్ చేసేస్తే మనకి కూర అయిపోతుంది. చాలా హైట్‌గా ఎదిగాయి ఫ్రెండ్స్. ఈ గోరుచిక్కుడు మొక్క నా అంత హైట్‌లో ఉన్నాయన్నమాట. ఆ మొక్క ఎంత పొడవుగా ఉందో ఆ మొక్క బారున కూడా పూత స్టేజ్‌లో ఉంది, పిందె స్టేజ్‌లో ఉందన్నమాట. ఇవన్నీ కాయలు. ఇవి హార్వెస్ట్ స్టేజ్‌లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. హార్వెస్ట్ చేయాలి. లేదు అంటే ముందు చూపించిన మొక్కకుండే కాయల్లాగా ఇవి కూడా ఎండిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకొక మొక్క కూడా ఉందండి. అది బాగా రొట్టబారిపోయిందనమాట. అదైతే చాలా పొడవుగా ఉంది అనమాట. నాకన్నా చాలా హైట్‌గా ఉందనమాట. ఆ మెలికలు తిరిగిపోయి అష్ట వంకర్లతోనూ పెరిగిందనమాట. చాలా బారుగా ఉంది. అది బాగా చాలా బలంగా తయారైంది గానీ కాపు రావట్లేదు. ఇప్పుడు పూత స్టేజ్ మీద ఉందనమాట. ఆ మొక్కను కూడా చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇదిగో ఫ్రెండ్స్ మొక్క అనమాట. ఆహ్, పూల స్టేజ్‌లో ఉంది కదా! అక్కడక్కడ కాయలు కూడా కాచాయండోయ్! మాకు తెలియకుండానే కాపు కూడా వచ్చేసింది ఈ మొక్కకి. ఇదే చాలా హైట్‌గా పెరిగిందని చెప్పాను కదా! పొడవుగా కూడా పెరిగిందండి. కాకపోతే మేము దీనికి సపోర్ట్ ఇవ్వలేదు. ఇంత పొడవుగా పెరుగుతుందని అనుకోలేదు. తా ఆ మొక్కే పాపం ఎలా పడితే అలాగా మెలికలు తిరుగుకుంటూ పెరిగింది. కాపు కూడా వచ్చేసిందనమాట. ఇంక సపోర్ట్ ఇవ్వలేదు. పక్కనేమో గోంగూర మొక్కలున్నాయి. వాటిని సపోర్ట్ చేసుకొని పాపం అలాగా వాటి మీద బెండ్ అయ్యి ఇలా పెరుగుకుంటూ వెళ్ళిందనమాట. యాక్చువల్‌గా గోరుచిక్కుళ్ళు తీగ జాతి కాదు. ఇది మొక్కే బాగానే పెరుగుతుంది మరి. మరి బాగా హైట్‌గా పెరగడం వల్ల సింగిల్ ప్లాంట్ అయిపోయి సపోర్ట్ లేక పక్కనున్న మొక్కల మీద సపోర్ట్ చేసుకొని పెరుగుకుంటూ వెళ్ళిపోయిందిది. ఇప్పుడు పిందెలు కూడా వస్తున్నాయి చూసారా? చిన్న చిన్నయి గోరుచిక్కులు కాస్తున్నాయి. ఇలా గోంగూర మొక్క మీద సపోర్ట్ చేసుకొని పెరిగింది ఫ్రెండ్స్. ఇదంతా పూల స్టేజ్‌లో ఉంది. కొన్ని కాయలు కాస్తున్నాయి. ఇంకా పూత స్టేజ్ మీద ఉందనమాట. దీనికి సపోర్ట్ ఇస్తే ఇంకా హైట్‌గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మొక్క యొక్క చివరి స్టేజ్ వరకు పూత వస్తుంది. కాపు కూడా అలాగే కాస్తాయన్నమాట. లాస్ట్ ఇయర్ వీడియో అంటే లాస్ట్ ఇయర్ చాలా గోరుచిక్కుడు మొక్కలు మేము వేసామనమాట. చాలా బాగా కాపొచ్చింది. అప్పటికి మేము యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. అలా చూస్తూ వాటిని హార్వెస్ట్ చేస్తూ వండుకొని తినడం తప్ప వీడియోలు తీసేవాళ్ళం కాదు. సరే, ఈ సంవత్సరం అయినా గార్డెన్‌లో వేసిన మొక్కలన్నీ ఇలాగ వీడియో రూపంలో చూసుకుంటే ఎప్పుడైనా మనకు చూడాలనిపించినప్పుడు ఈ వీడియోలన్నీ యూట్యూబ్‌లో చూసేయొచ్చు కదా! అందుకని ఇలాగ వీడియో తీసుకుంటున్నాము.
ఇవే ఫ్రెండ్స్ ఆర్గానిక్ గార్డెన్‌లో మూడే మూడే మూడంటే మూడే అనమాట. ఇవి గోరుచిక్కుడు మొక్కలు ఇలా మొలిచి వాటి నుంచి ఇలా కాపు వచ్చిందనమాట. ఇమ్యూనిటీ యొక్క కాయలు మేము హార్వెస్ట్ చేసేస్తే కూర అయిపోతుంది. 2 బాగానే కాపొచ్చింది. మూడోది మాత్రం రొట్టబాలిపోయి ఆ గోంగూర మొక్కలు సపోర్ట్ చేసుకొని పెరిగిందని చెప్పాను కదా! వాటికి కాయలు ఇప్పుడు లేలేతగా ఉన్నాయన్నమాట. ఇప్పుడే తయారవుతున్నాయి. అది పూత స్టేజ్‌లో ఉందన్నమాట ఆ ప్లాంటు. ఈ ప్లాంట్ మాత్రం ఈ తయారైన గోరుచిక్కుళ్ళు హార్వెస్ట్ చేసేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆర్గానిక్ గార్డెన్‌లో వేసిన గోరుచిక్కుళ్ళు గనక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.